గాలి జనార్దన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. చాలా మైండ్స్‌లో ఆయన చాలా మంచి రిచ్ పర్సన్. చాలా డబ్బున్నటువంటి వ్యక్తులు. ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన ఫేమస్ అయింది చాలా నెగెటివ్ విషయాలకే బాగా ఫేమస్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి 'కిరీటి' అని చెప్పి ఒకతను ఇంట్రొడ్యూస్ చేశారు. వారాహి ఫిల్మ్స్ అధినేత సాయి కొర్రపాటి గారు ప్రొడ్యూసర్‌గా మారి ఇంత పెద్ద భారీ బడ్జెట్, ఇంత పెద్ద భారీ టెక్నీషియన్స్, ఇంత లావిష్‌గా కొత్త హీరో అయినప్పటికీ కూడా శ్రీలీల గారు, జెనీలియా గారు, డీఎస్‌పీ గారు, సెంథిల్ కుమార్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సినిమా గురించి వర్క్ చేశారు. సినిమా అయితే మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే సినిమాలో ఆలోచన విధానం అనేది చాలా చాలా ఓల్డ్ ఏజ్ ఆలోచన విధానం ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా ఒకప్పుడు మనకి సినిమా తీస్తే హీరో ఎలా ఉండాలంటే ముక్కు బాగుండాలి, కళ్ళు బాగుండాలి, ముఖం బాగుండాలి, అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, డాన్సులు బాగా చేయాలి, ఫైట్లు బాగా చేయాలి, మాస్ డైలాగులు బాగా చెప్పాలి. ఇలాంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండేవి. ఈ సినిమా వరకు ఇప్పుడు 2025లో కూడా అలాంటి క్వాలిఫికేషన్స్‌తోని సినిమా తీయడం అనేది హీరో ఇంట్రడక్షన్ అయితే ఇలాగే తీయాలనే ఆ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కూడా అమలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో ఒక దర్శకుడు గానీ, ఒక హీరో గానీ తనను తాను పరిచయం చేసుకోవాలంటే కాన్సెప్ట్ ఉండాలి. కంటెంట్ బలంగా ఉండాలి. దాన్ని ఎగ్జిక్యూషన్ బాగా చేయాలి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా థ్రిల్లింగ్‌గా అలా కూర్చోబెట్టాలి. ఎక్సైట్ చేయాలి. స్క్రీన్ వైపు నుంచి తన ఫోన్ తీసుకొని చూసే విధంగా మనం తీయకూడదు. స్క్రీన్ వైపు నుంచి తల తిప్పుకోని విధంగా మనం సినిమా తీయాలి. అంత పకడ్బందీగా, అంత కంటెంట్, అంత కాన్సెప్ట్ ఉంటేనే ఈ రోజుల్లో కొత్త వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళేం చేశారు, ఆ హీరో అంత అందంగా లేనప్పటికీ ఏదో పెద్ద హెయిర్ స్టైల్ పెట్టి, హీరో ఇంట్రడక్షన్లు పెట్టి, హీరో చేత ఏదో కామెడీలు చేయించి, అతనికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మెమొరీస్ ఉండాలి కాలేజీలో, మనం 60 ఏళ్ళ తర్వాత ఇలాగే ఆలోచించుకోవాలని ఏవో ఒక ఎందుకు పనికిరాని ఒక కాన్సెప్ట్ పెట్టి, మళ్ళీ హీరో ఇంట్రడక్షన్ కూడా హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా బాగా రొటీన్‌గా పెట్టి, అదే కామెడీ ఫ్రెండ్స్‌ని పెట్టి, అదే అంతా అలా నడిపించేసి, మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఉండాలి, ఒక ఐటెమ్ సాంగ్ ఉండాలి, ఒక ఎమోషన్ పండించాలి, ఒక మాస్ డైలాగ్ ఉండాలి విలన్స్‌తో. ఇలాగా ఒక రొటీన్ ప్యాటర్న్‌లో సినిమా తీశారు వీళ్ళు. పోనీ రొటీన్‌గా ఉన్నా పర్లేదు మనం చూద్దాం అనుకుంటే, డైరెక్టర్ ఈ సినిమాని ఎంత బోరింగ్ అండ్ స్లో అంటే అసలు ఎగ్జైట్‌మెంటే లేకుండా ఎంత అలా తీసాడంటే సినిమాని, మనకి అసలు స్క్రీన్ వైపు చూడడానికి ఒక్క మంచి విషయం కూడా ఉండదనిపిస్తది. అంటే మరీ కంప్లీట్ బ్యాడ్‌గా ఉండదు. ఈ సినిమా ఒక మంచి సీరియల్ అనమాట. మనకి సీరియల్స్ మరీ ఇరిటేషన్ తెప్పించేస్తాయి. చూడడానికి కూడా చిరాకొచ్చేస్తాయి. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక మంచి సీరియల్లా అనమాట. ఇరిటేషన్ రాకుండా మనం టీవీలో కొన్ని సీరియల్స్ వస్తాయి కదా, అలాంటి ఒక సీరియల్ టైప్ ఆఫ్ సినిమా ఇది. డైరెక్టరు సినిమాల్లో కన్నా సీరియల్స్‌లో ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అర్థం పర్థం లేని ఆ ఎమోషన్స్ ఒకసారి అసలు ఎందుకని కూతుర్ని వదిలేశాడు, కూతురికి ఒకసారి ఏదో రోగం అంటారు, మళ్ళీ తండ్రికి ఏదో రోగం వచ్చేసింది అంటారు, వాడు చచ్చిపోతాడు అన్నట్టు చెప్తారు మనకి. కానీ వాడేం చావడు, వాడికి ఒక పిల్లడు కూడా పుడతాడు. ఆ పిల్లాడు పుట్టిన సంగతి మనకి అదేదో గొప్ప విషయంగా 45 ఏళ్ళకి పుట్టింది, అంతకుముందు పిల్లలే లేరు అన్నట్టు చూపిస్తారు. పోనీ ఎందుకు బతికాడో తెలియదు. సొంత తల్లి చచ్చిపోయినా సరే కూతురు రాదు. ఎందుకు రాదంటే ఏమో అర్థం కాదు. లాస్ట్కి ఏమైనా తండ్రికి ఏదైనా ఉందంటే మళ్ళీ అల్జైమర్స్ వచ్చినట్టు, వాడికి మొత్తం ఆలోచన విధానం పోయినట్టు, ఇవి ఏవేవో అంటే కన్ఫ్యూజన్. అంటే సీరియల్లో ఎలా ఉంటుందంటే, సీరియల్లో క్యారెక్టర్స్ ఆ రోజు రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ మూడు బట్టి క్యారెక్టర్ మారిపోద్ది. ఈ క్యారెక్టర్ ఈరోజు ఎలా బిహేవ్ చేయాలంటే అలా మారిపోద్ది. అలాగా క్యారెక్టరైజేషన్స్, ఆ ఎమోషను ఎలా పడితే అలా మారిపోద్ది. అసలు కనెక్ట్ అవ్వము మనం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇతను ఒక పక్క కమర్షియల్ కన్నడ ఫిల్మ్ డైరెక్టర్. కన్నడ కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయంటే మన తెలుగు సీరియల్స్ లాగే ఉంటాయి. వాళ్ళ లైటింగ్ కానీ, టెక్నికాలిటీస్ కానీ, ఎమోషన్స్ కానీ, వీళ్ళు ఏంట్రా ఇంకా ఎక్కడ ఆగిపోయారన్న భావన కలుగుతుంది. అతను పక్క కన్నడ కమర్షియల్ డైరెక్టర్. అంతే, విజన్ లేదు అతనికి. చాలా సినిమాల నుంచి మనకి ఇప్పుడు సెకండ్ హాఫ్ చూస్తే మహర్షి కానీ, లేదా శ్రీమంతుడు కానీ, ఇలాంటి ఏవో సినిమాలు చూశానన్న భావన కలుగుతుంది. అలాంటి సినిమాలు విజన్ లేకుండా ఎక్కడా కూడా ఇదిరా డైరెక్టర్ మార్క్ అంటే అనే ఒక్క సీన్ కూడా మనకి ఏం కనిపించదు. నాకు అతి పెద్ద కంప్లైంట్ ఏంటంటే, ఈ సినిమాలో స్క్రీన్ టైం అంటే డ్యూరేషన్ ఎంత వేస్ట్ చేశారంటే, ఫిల్లింగ్ సీన్స్ అని ఎంత వేస్ట్ చేస్తారండి. నేను వెయిట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా సినిమా మొదలైన తర్వాత ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తీసుకోవాలి మీరు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడానికో, లేకపోతే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికో. అంతేగాని 1 అవర్ వరకు కాన్ఫ్లిక్ట్ అనేది మనకి చెప్పరండి. అప్పటి వరకు సాంగ్, హీరో ఇంట్రడక్షన్, అవే రొటీన్. హీరోయిన్ రొటీన్ ఇంట్రడక్షను, కామెడీ చేసే ఫ్రెండ్స్, ఏదో చిల్లర పనులు చేసుకుంటూ 1 అవర్ గడిపేసారు డైరెక్టర్. 1 అవర్ పాటు కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేయకుండా 1 అవర్ తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే అది కూడా ఒక రొటీన్ కాన్ఫ్లిక్టే. ఎందుకురా ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అని అనిపిస్తుంది. 2025లో ఒక డైరెక్టరు
1 అవర్ పాటు డ్యూరేషన్ని స్క్రీన్ టైంని వేస్ట్ చేసేదంటే ఇది క్షమించరాని నేరం నా దృష్టిలో. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే పర్ఫార్మెన్స్లు ఏమీ కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఉండవండి. అసలు ఇంపాక్టే ఉండదు. ఎందుకు లేదంటే క్యారెక్టర్లే వాళ్ళు బలంగా రాసుకోలేదు. ఇంకెక్కడి నుంచి ఇంపాక్ట్ వస్తుంది? పర్ఫార్మెన్స్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత కాదు అనుకున్నా శ్రీలీల గారికి ఎన్ని ఫ్లాప్లు ఉన్నా సరే ఆమెకి చాలా చాలా పాపులారిటీ ఉంది జనాల్లో. అంత పాపులారిటీ ఉన్న హీరోయిన్ ఒక కొత్త డైరెక్టర్ కొత్త హీరోతో నటించాలనుకుంటే కొన్ని కోట్లు తీసుకుంటుంది. అంత రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు ఆమెని సరిగ్గా సినిమాలో ఎక్కడ సరిగ్గా చూపించాలి కదా. ఫస్ట్ హాఫ్లో 2 సాంగులకి ఒక సాంగ్కి కొన్ని సీన్స్కి పరిమితం చేసి సెకండ్ హాఫ్లో ఎంత దిగజార్చారంటే హీరోయిన్ని ఐటమ్ సాంగ్లో వాడుకున్నారండి. ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తున్నామే అదే సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందండి. ఇంకా అంతకన్నా ఏం దిగజారిపోవడం కాకపోతే ఏంటండి. ఇంకా జెనీలియా గారు అయితే ఆవిడకి యాక్టింగ్ రాదా లేకపోతే ఆవిడ చేత డైరెక్టర్ చేయించుకోలేకపోయాడా తెలియదు కానీ అసలు ఎక్స్ప్రెషనే ఉండదు ఆవిడ ముఖంలో. అంటే ఏదో తెచ్చారు పెట్టాము మనకేదో డబ్బులు ఇస్తున్నారో మనం చేసి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆవిడ చేసింది తప్ప అసలు ఈ సినిమాకి ప్రాణం అంటే సౌల్ అయితే ఏదైతే ఉందో ఆవిడ క్యారెక్టరే. ఆవిడే సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఇంకా ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందండి ఆడియన్స్కి. ఇంక ఈ సినిమాలో జెనీలియా గారి తర్వాత అతి పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కన్నడ యాక్టర్ రవిచంద్ర గారిది. ఆయన అయితే నేను చెప్పాను కదా సీరియల్ క్యారెక్టర్ అయింది. ఎప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలీదు. అతి మంచోడు, అసలు పిల్లలకి ఏమీ చెప్పకూడదు, అతి పెద్ద మంచిగా ఇంకా చచ్చిపోవడానికి సిద్ధం. ఎన్నిసార్లు ఎన్ని రోగాలు వస్తాయో తెలీదు. ఫ్లాష్ బ్యాక్లో ఒక రోగం వస్తుంది, మళ్ళీ ప్రజెంట్లో ఒక రోగం వస్తుంది. డిఫరెంట్ రోగాలు. ఇంకంతే. ఆయన మీద సింపతి క్రియేట్ చేయడం కోసం బలవంతంగా మనల్ని కుక్కి చేస్తారు ఆయన చేత. ఇంకా హీరో కిరీటి గారు అయితే కష్టపడలేదని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే కష్టపడడానికి కన్విన్సింగ్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫైట్స్లో ఆయన కన్విన్సింగ్గా లేడు, డ్యాన్సుల్లో గ్రేస్ లేదు. డ్యాన్సులు చేశాడు, నేను కాదంటలేదు, బాగున్నాయి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలా ఎలా సాధ్యమవుతుంది? కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి డ్యాన్స్ స్టెప్పులు, ఎక్కడ రోపులు యూజ్ చేశారా లేకపోతే ఏమైనా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా యూజ్ చేస్తారా అని కొన్ని డౌట్లు ఉన్నాయి. పోనీ మనం అన్నీ పక్కన పెట్టేద్దాం, కొత్త హీరో కాబట్టి వాళ్ళు ఏం యూజ్ చేసినా మనం ఎంకరేజ్ చేద్దాం. కాకపోతే గ్రేస్ ఉండాలి కదా. మనకు చిరంజీవి గారిలో కానీ ఎన్టీఆర్ గారిలో కానీ వాళ్ళు ఎందుకు డ్యాన్స్ అంత గొప్పగా ఉంటే వాళ్ళు ఎందుకు బాగుంటాయి? వాళ్ళు సింపుల్ స్టెప్పులు వేసినా ఆ గ్రేస్ ఉండాలి ముఖంలో. బాడీ కదిలిస్తే కాదు, ముఖం కూడా ఆ ఎక్స్ప్రెషన్ పలకాలి, అదే గ్రేస్ లేదానికి డ్యాన్స్లో. ఫైట్స్లో కన్విక్షన్ లేదు. ఇంకా ఎమోషన్ యాక్టింగ్ పరంగా వస్తే ఆయన ఎంత బలవంతంగా నటించాడంటే క్లైమాక్స్లో ఒక సీన్ వస్తే ఆయన ముఖాలు కవలికలన్నీ కదిలించేస్తున్నాడు. ఎవరో చెప్పుకుంటారు ముఖాలు కదిలిస్తే యాక్టింగ్ అయిపోతుందని. ఆయన కళ్ళల్లో గ్లేరియన్ వేసేసుకుని చేశాడు, ప్రయత్నం చేశాడు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు సార్ అది. ఇంకా చాలామంది కన్నడ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళైతే ఎందుకు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, మాకేదో డబ్బులు ఇస్తున్నారు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతాం అన్నట్టే ఉంటారు వాళ్ళు కన్నడ ఆర్టిస్టులు. ఇంకా మన తెలుగు ఆర్టిస్టులు కూడా బైలాంగ్వేజ్ చేశారు కాబట్టి చాలామంది ఉంటారు. మన హర్ష గారు ఉన్నారు, అలాగే వైవా హర్ష గారు, అలాగే మన సత్య గారు. నేను ఇంతవరకు చూసిన సినిమాల్లో సత్య గారు ఇంత ఇర్రెలవెంట్గా ఏ సినిమాలోనూ నాకు కామెడీ అనిపించలేదు. అసలు కామెడీ నవ్వే రాలేదు ఆయన, చాలా ఇర్రెలివెంట్. అండ్ నాకు మైండ్ దొబ్బేసిన విషయం ఏంటంటే బ్రహ్మానందం గారినండి వైరల్ వయ్యారి సాంగ్లో 2-3 షాట్ల గురించి తీసుకున్నారండి. బ్రహ్మానందం గారు మీ స్టేచర్ ఏంటి సార్? మీరు మరి డబ్బు కోసం చేశారా, దేనికి ఏమైనా రిలేషన్షిప్ కోసం చేశారా నాకు తెలియదు, కానీ ఇంత చెయ్యొద్దు సార్. మీరు చాలా దిగజారిపోతున్నారేమో అన్న భావన కలుగుతుంది. ఐటమ్ సాంగ్లో 2-3 షాట్ల గురించి మీరు రావాలా సార్? ఇంత డబ్బున్నటువంటి వ్యక్తి తీస్తున్న సినిమాలో వాళ్ళ దగ్గర అంత డబ్బుండి కూడా టెక్నికాలిటీస్ ఎంత పూర్గా ఉంటాయంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు డబ్బుంది సరే కానీ రాంగ్ పర్సన్స్ని ఎంచుకున్నారు. ప్రొడ్యూసర్గా ఆయన వారాహి సాయి కొరపాటి గారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత లోగా ఉంటాయంటే సాంగ్స్లో కానీ ఆ సెట్లు మనకి ఇట్టే తెలిసిపోతాయి. ఇంత లో స్టాండర్డ్స్ ఆఫ్ సెట్లు ఏంటి సార్? ఈ రోజుల్లో కూడా మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, మంచి సెట్లు వేయచ్చు కదా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లోగా ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ గారు అయితే నాకు ఫస్ట్ నుంచి ఆయన వర్క్ ఎప్పుడూ నచ్చలేదు. కేవలం రాజమౌళి గారితో పనిచేయడం వల్ల ఆయన ఇంత ఓవర్ రేటెడ్గా కనిపించారు తప్ప ఆయన వర్క్ చాలా చాలా లో స్టాండర్డ్స్లో ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే. మేకప్లు తెలిసిపోతాయండి. ఆ రవిచంద్ర గారు ఉన్నారు కదా, ఆయనకి మేకప్ ఎక్కువ వేసేస్తారు, మనకు తెలిసిపోతుంది. ఒక బాబు ఆయన మేకప్ వేసారా తెలిసిపోతుంది అని. ఆ లైట్ అంటే ముఖం మీద లైట్ వేసినప్పుడే తెలుస్తుంది సినిమాటోగ్రఫర్ యొక్క వర్క్ ఏంటి అన్నది. సినిమాటోగ్రఫీ అయితే కంప్లీట్ ఫెయిల్యూర్ అండి నా దృష్టిలో. ఇంకా డిఎస్పి గారు మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో బలం లేకపోవడం వల్ల ఆయన సరైన పాటలు కానీ సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవ్వడానికి స్కోప్ లేదు. ఉంటే ఆయన ఇచ్చేవారేమో కానీ మనకు చాలా ఏంటి ఈ మ్యూజిక్ ఎక్కడ విన్నానే, డిఎస్పి గారు మ్యూజిక్కే విన్నానన్న భావన కలుగుతుంది మనకి.
అంటే అంతే ఇంకా ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అంతే. మ్యూజిక్ మనకి ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వదు. ఇంకా ఫైట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ కూడా అంతే. ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టే. ఫైట్స్ అయితే టూ బ్యాడ్ అండి. ఇంత బడ్జెట్, ఇంత డబ్బు ఉన్న వాళ్ళు తీస్తున్న సినిమాలో ఫైట్స్ ఇంత దారుణంగా ఉండకూడదు. కంప్లీట్గా ఫెయిల్యూర్ ఫైట్స్ అయితే. డ్యాన్స్ కొరియోగ్రఫీ అయితే మాత్రం కొంతవరకు పర్లేదు, కానీ అది కూడా నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి ఆయన చేత డ్యాన్స్ చేయించినట్టు, నువ్వు డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ వేస్తేనే హీరోగా నిలబడతావు అని ఆయన చేత చేయించినట్టు ఉంది తప్ప ఆ సాంగ్కి సింక్ అవ్వట్లేదు డ్యాన్స్. ఎప్పుడు కూడా సాంగ్లో సింక్ అయితేనే మనకి డ్యాన్స్, ఆ మూమెంట్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఒక సీరియల్ లాగా ఈ ఫిల్మ్ని చూస్తే మీకు నచ్చుతుంది, కానీ ఒక సినిమా లాగా చూస్తే మాత్రం నచ్చదు. అంటే కంప్లీట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఫిల్మ్. ఇంకా కిరీటి గారు, మీరు రెండో సినిమా తీస్తారో లేదో నాకు తెలియదు. ఒకవేళ తీస్తే కానీ కంటెంట్, కాన్సెప్ట్ ఉండి ఒక మంచి దర్శకుడిని ఎంచుకుని అతనితో చెయ్యండి, ట్రావెల్ అయ్యి చెయ్యండి. అంతేగాని ఇలాంటి రొటీన్ రొట్ట కమర్షియల్ సీరియల్ సినిమాలు తీయొద్దు. ఎవరో చూడరు, మీకు డబ్బు వేస్ట్ తప్ప మీరు పెద్దగా సక్సెస్ అవ్వలేరు. దట్స్ ఇట్. జై హింద్.